నా గురుదేవుల పరంపరకు వారి దివ్య పాదాలకు ప్రణామాలు. నా ఇష్టదైవం ఆంజనేయ స్వామి, నా ఆరాధ్య దైవం గంగాభవానీ మాత, మా కులదైవం లోకమాత జగన్మాత కాళికామాత, నేను ప్రతినిత్యము స్మరించే దైవముల వారి దివ్య పాదాలకు నా ప్రణామాలు. డిస్క్రిప్షన్లో పెట్టడానికి వీలు కాలేదు. వీలుంటే ఆదివారం అమావాస్య రోజున తయారు చేసుకునే విధి విధానాలతో సహా వీడియో తీసి మీ ముందు ఉంచగలను. ఇందులో ఏ విధంగా చేసుకోవాలనేది కూడా వివరణ పూర్తిగా ఇవ్వలేదు. ఈ వీడియోలో తెలియచేస్తాను. ధూమాయన యంత్రము తగరపు రేకు మీద 3కు 3 అంటే 3 అంగుళాలకు 3 అంగుళాల సైజులో యంత్రం గీయాలి. పైన మన నామగోత్రాలు, సహకుటుంబ, కింద శత్రువులు ఉంటే వారి పేర్లు లేదా మమ శత్రువులు అని రాసుకోవచ్చు. అదేవిధంగా ఐశ్వర్యం కావాలనుకునేవారు వారికి కావాల్సిన సిరి సంపదలు వారి కోరిక మేర రాసుకోవచ్చును. కోరిక మేర అంటే మేము 100 కోట్లకు రాసుకుంటాం అవుతుందని అడిగే వాళ్ళు ఉన్నారు. అవుతుంది. 100 కోట్లు 100 ఏళ్లలో కాదు, 10 సంవత్సరాల్లో అవుతుంది. వేగంగా 10 సంవత్సరాల్లో కావాలంటే దానికి ముఖ్యమైనటివి మీరు సేకరించుకుంటే తప్పకుండా అవుతుంది. ఏదేదనగా ఒంటిపాయ తెల్లగడ్డ అంటే పాయలు లేకుండా ఒకటే గడ్డలాగా ఉంటుంది. ఆవాలు, ఇంగువ, వస, మెంతులు, వీటిలో ఒరిజినల్ గోరోజనం ఎంత అంటే ఆవగింజ అంత అయినా సరిపోతుంది. ఒకవేళ ఒరిజినల్ గోరోజనం లేని పరిస్థితుల్లో మామూలుగా దుకాణాల్లో లభించే గోరోజనం, దానికి దీనికి వ్యత్యాసం డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఒరిజినల్ గోరోజనం సేకరించిన వాళ్ళకి వారి కార్యం వేగం ఫాస్ట్ ఆకాశంలో రాకెట్ లాగా ఉంటుంది. మామూలు దుకాణాల్లో లభించేది సేకరించిన వారికి వారి వేగం నేల మీద కారులో ప్రయాణం చేసే విధంగా ఉంటుంది. ఆ విధంగా మంత్రమహిమ పనిచేస్తుంది. వీటన్నిటినీ బాగా రోట్లో వేసుకొని సారాయి అంటే మద్యం సేవిస్తారు కదా, సారాయి. మాకు సారాయి లభించలేదు అనుకునేవారు ఉంటే బ్రాందీ, అది కొద్దిగా వేసి నూరేయాలి. మొత్తాన్ని అంతా నూరేసి ముట్టుగుడ్డలో ఇదంతా పెట్టి పిండాలి. పిండినప్పుడు ఆ రసం వస్తుంది కదా, ఆ రసాన్ని ఈ రేకు పూయాలి బాగా. ఆ రేకు పూసి మట్టి తెచ్చి కొద్దిగా పసుపు వేసి, చాలా వేయకూడదు, కొద్దిగా పసుపు వేసి వినాయక స్వామి ప్రతిమ ఏదో ఒక విధంగా మీకు వచ్చిన కాడికి చేసి దాని మీద పెట్టాలి. దాని మీద పెట్టి రేకు మీద ఈ రేకుతో సహా కుండలో పెట్టాలి. పసుపు, కుంకుమ, కడ్డీలు, కర్పూరం, టెంకాయ, అదేవిధంగా పళ్ళు, పూలు, మంత్ర జపం వచ్చి 1008 సార్లు జపించాలి. ఆ మంత్రం డిస్క్రిప్షన్లో రాయడానికి నాకు అర్థం కాలేదు, అందుకని స్వయంగా తెలియచేస్తున్నాను. ఓం ఎరి భవన్ రెడీ మహాకాళి ఇందిరన్ ధర్మరం పిరిప్పిరి ఆది వినాయ తానై పిరిప్పిరి ఆస్థానయల్ వీసు పిరిప్పిరి అందరిన్ పోలా ఇన్నానుకుం ఇన్నారుకుం ఆగవట్టామల్ పిరిప్పిరి స్వాహ. ఈ మంత్రాన్ని 1008 జపం చేయాలి. జపము చేసి మూత పెట్టి బట్టతో సీల్ చేసేసి, ఎర్రమట్టి పూసుకొని బట్టకు రిబ్బన్ లాగా కట్ చేసుకొని సీల్ చేసేసి సీల్ అయిపోతుంది. ఆ విధంగా చేసిన తర్వాత ఒక కోడిని బలి ఇవ్వాలి. అది నాటు కోడ, బాయిలర్ కోడ అనేది ఏదైనా పర్లేదు. ఈ కోడిని బలి ఇచ్చి కొందరు ఆ కోడిని తినేస్తారు, మరికొందరు భూస్థాపితం చేస్తారు. కుండకు కోడికి భూస్థాపితం చేస్తే మినిమం 2 అడుగులు డిస్టెన్స్ ఉండాలి. ఒకవేళ భూస్థాపితం చేయలేమనుకునేవారు తినేయచ్చు లేదా ఎవరికైనా ఇచ్చేయచ్చు. కుండ మాత్రం భద్రంగా
వాళ్ళు భూస్థాపితం చేస్తే ఆ ప్రదేశంలో ఎవరు అడుగుపెట్టి తొక్కకూడదు. ఎందుకంటే అందులో వినాయక స్వామి ఉన్నాడు. దేవుని మీద పాదాలు పెట్టి తొక్కకూడదు. అలా తొక్కితే వారి సిరి సంపదలు నిలసవు. లేదు మాకు అటువంటి వసతి లేదనుకుంటే ఇంటిలో కబోర్డులో ఎక్కడైనా పెట్టుకుంటే అది కూడా దానిపైన ఎక్కకన్నా ఉండాలి. ఆ కబోర్డులో పెడితే అటువంటి ప్రదేశంలో పెట్టుకుంటే ఇవి జరుగుతాయి. ఈ విధంగా చేసుకొని ప్రతి ఒక్కరూ ఐశ్వర్య అభివృద్ధిని చేకూర్చుకోవాలి. సిరి సంపదలకు మాత్రం లోటు ఉండదు. ఇది నిదర్శనంగా ఎవరైనా చేసిందైనా, లేదా మేము స్వయంగా చూసిందైనా, లేదా మేమే స్వయంగా చేసిందైనా మాత్రమే తెలియపరుస్తాము. ఆ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ చేసుకోగలరు. సాధకులు, ముఖ్యంగా సాధకులే ఐశ్వర్యంలో ఉండాలి. వాడికే ఏం లేదు, వాడేంది మనకు చేసేది అని తలదించుకొని ఉండేలా ఉండకూడదు. ఒరిజినల్ గోరోజన ఉన్నవారికి 100 కోట్లు కూడా ఐశ్వర్యం కావాలంటే 10 సంవత్సరాలు కూడా పట్టదు. గమనించుకోండి. ప్రతి ఒక్కరూ చేసి ఐశ్వర్య బలం చేకూర్చుకోండి. ఈ మంత్రము, ఈ యంత్రము, ఈ తంత్రము మీరు చేస్తున్న సాధనకు, మీకు గురువులు ఇచ్చిన శక్తికి, ఆ యొక్క దైవశక్తికి ఎటువంటి హాని ఉండదు. ఎందుకంటే మీరు దీన్ని ఉపయోగిస్తున్నారు, దాన్ని ఉపయోగించడం వల్ల ఆ శక్తి మీ దగ్గరే ఉంటారు. ఈ శక్తిని ఉపయోగించి కార్యాన్ని నెరవేర్చుకుంటున్నారు. బ్రహ్మ రాసిన రాత దేవుడు రాసినాడు ఎట్లా మారుతుంది? మంచి ప్రశ్న. బ్రహ్మ రాసిన రాత దేవుడు రాసిన రాత అయినా కూడా మారుతుంది. భక్త మార్కండేయుడికి 12 ఏళ్ళ ఆయుష్, పూర్ణాయుష్కుడు కాలేదా? భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధిస్తే అవుతుంది. మహాకాళి శక్తి స్వరూపిణి, విధాత రాతనే కాదు ఏదైనా రాయగల శక్తి స్వరూపిణి. ఈ విధంగా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. చేసి చూడండి, సత్ఫలితాలు పొందండి. సర్వే జన సుఖినో భవంతు. హరి ఓం శివోహం.